ఇదే రేవంత్ అన్నకు మాటిచ్చి అనార్ సీఆర్ని గెలిపించి మీకు గిఫ్ట్ గా ఇస్తామన్నటువంటి ఇచ్చినటువంటి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది మీరిచ్చిన భిక్షనే. మీ ఇచ్చినటువంటి ఓటు ప్రకారంగా వచ్చినటువంటి ఈ అధికారాన్ని మీకెంత సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాత్రి మగలు ఒక్కటి చేసి ఈ ప్రాంతంలో రోడ్లైనా బీటీ రోడ్లైనా లేదా సంగమండ నేడుగం డ్యామ్ అయినా ఆ డ్యామ్ కింద ఉన్నటువంటి భూములకు సంబంధించిన విలువైన ఆస్తులకు సంబంధించిన అంశమైనా లేదా వ్యవసాయం సంబంధించినటువంటి భూముల విషయమైనా నేను అనుకుంటున్నా ఒక్కసారి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఆలోచన చేయాలి. ఈ నియోజకవర్గ గడ్డ మీద ప్రతిసారి ఓ పెద్ద మనిషి వచ్చి ఇగో మా ఎమ్మెల్యేని గెలిపియండి మా ఎమ్మెల్యేని గెలిపియండి అని మాత్రమే అన్నారు. ఇగో మా శ్రీహరిని గెలిపియండి గెలిపిస్తే మీకు 1000 కోట్ల నిధులు ఇస్తా అని చెప్పి నిధులు ఇచ్చిన నాయకుడు రేవంత్ అన్న. మక్తల్ చరిత్రలో అభివృద్ధిని కాంక్షించి మధ్యలో అభివృద్ధిని చేస్తామని చెప్పినటువంటి సందర్భం మొదటిసారి. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇంకా ఆశీర్వాదం చేసేది ఉండే. ఎక్కడో లోపం జరిగింది, ఖచ్చితంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ నియోజకవర్గం చిన్న చిన్న డబ్బులకే ఇబ్బంది పడ్డ రోజులలో ఈ రోజు దాదాపు 1000 కోట్ల రూపాయల అభివృద్ధిని మనకి ఇస్తా ఉంటే మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్సి ఉండే. ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం అవగాహనతో బతకాలి. ఇన్ని రోజులు అవగాహన లేకనే బతికిన మనం, ఇన్ని రోజులు భయభ్రాంతులతో బతికినాం, ఇన్ని రోజులు ఎదుర నిలబడే బతికినాం. ఏనాడు మనకు కూర్చునే పరిస్థితి లేదు, ఏనాడు గేటు ముట్టుకునే పరిస్థితి లేదు. ఇంకా కూడా మనం దానికించి బయటికి రాకపోతే, మన జీవితాల్ని మనం మార్చుకోకపోతే, మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోకపోతే, మనము కూడా మనుషులమే అని మనం గుర్తుపట్టకపోతే మన జీవితాలను ఇంకెవరు మార్చాలి. ఈ రోజు ప్రజాప్రభుత్వం మీరిచ్చిన ఆశీర్వాదం వల్ల ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గ వెనుకబాటుతనానికి ఏది అడిగితే అది ఇస్తా ఉన్నారు. ఏది అడిగినా ఖాళీ చేయడం లేదు. అటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకల్లో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవే పొరపాట్లు చేస్తాం మనం జీవితంలో, తర్వాత బాధపడతాం. బాధపడితే ఏం లాభం? బాధపడితే ఏం లాభం? గతంలో ఎప్పుడైనా చూసినామా 1000 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో ఈ నియోజకవర్గానికి వచ్చిన సందర్భం చూసినామా? చూడలే. కానీ వస్తున్నప్పుడు దాని విలువ మనకు తెలియలే. సోదరులారా, ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మనం భాగవతం ఉండకూడదు. ఆలోచన పరంగా ముందుకు పోవాలి. ఎన్నో కోరికలు మీ ముందర ఎంతో చదివి వినిపిద్దామని అడుగడుగున ఈ నియోజకవర్గానికి దవాఖానాలు ఇచ్చినా, డయాలిసిస్ సెంటర్లు ఇచ్చినా, రోడ్లు ఇచ్చినా, లేదా పాత బ్రిడ్జ్ బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ చేసినా, లేకుంటే నీటి సదుపాయాలు కల్పించినా, ఎన్ని ఇచ్చినా కూడా ఒక 1000 కోట్ల రూపాయలతో ఇచ్చినాయి. మీ ముందర చదువుదాం, మీకు వినిపిద్దాం. మీరందరూ చప్పట్లతో కృతజ్ఞతలు తెలపాలి. తెలిపినప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుంది. మన జీవితాల్ని మనం మార్చుకోవడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి చప్పట్లతో స్వాగతం పలకాల్సింది ఉండే. ఏ మాటగా మాట మాట్లాడుకోవాలి. మన లోపల ఇంకా మార్పు రావాలి. ఎవరి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు? రోజుకు 18 గంటలు ఈ నియోజకవర్గం గురించి ఆలోచన చేయలేదా? గతంలో ఎప్పుడైనా చూసినామా? ఒక రోడ్ అడిగితే కోట్ల రూపాయలు, ఒక గ్రౌండ్ అడిగితే కోట్ల రూపాయలు, నీటికి కోట్ల రూపాయలు, బడబలగొట్టుకునికే 12 కోట్లు, లేదా లైనింగ్ కి 100 కోట్లు, నారాయణపేట రోడ్డుకి 210 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూలు 250 కోట్లు, దవాఖానా ఇప్పుడే టెంకాయ కొట్టి వచ్చినాం. ఆత్మకూరులో దానికి సంబంధించినటువంటి హాస్పిటల్కి 30 కోట్లు, ఆడ బ్రిడ్జ్ కట్టుకుంటామంటే 150 కోట్లు. ఇవి కాగితాల మీద లెక్కలు కాదు. బీఆర్ఎస్ పార్టీ లాగా ఉత్తి పేపర్ల కాగితాలు కాదు. ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చి శాంక్షన్స్ ఇచ్చినటువంటి సందర్భం. నిజంగా కూడా మనసు ఈరోజు నేను నిజంగా కూడా టికెట్ అప్పుడు బాధపడలే. నేను నిజంగా కూడా కొంత మెజారిటీ తక్కువ బాధపడలే. ఇంకా ఇతరత చాలా మంది నా మీద దుమ్మెత్తి పోసిన బాధపడలే. కానీ ఈరోజు ఏ పెద్ద తనం ద్వారా మనకింత సాయం చేసిండో ఆ పెద్ద మనిషి మన దగ్గరకు వస్తే ఈరోజు మీరు చేసిన ప్రవర్తన మనసు గాయమైందని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఇది మళ్ళొక్కసారి జరగొద్దు.
మన లోపల మార్పు రావాలి. మన కోసం పనిచేస్తున్న వ్యక్తులు, ఆ వ్యక్తులకు మనం సాధారణంగా ఆహ్వానం పలకాలి. కాబట్టి ఇవన్నీ ఏం మాట్లాడకుండా దయచేసి మన కోసం అనునిత్యం ప్రయత్నం చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలని రాత్రింబగళ్ళు ఏకం చేసి 2 ఏళ్లలో 1000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి హృదయపూర్వక పెద్ద మనిషి రేవంత్ అన్న గారికి నేను చేతులు మొక్కి నమస్కారం చేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. నిరాడంబర నీరధి సామాన్య ప్రజాసేవ వారధి గౌరవ మంత్రులు వాకిటి శ్రీహరి గారికి ధన్యవాదాలతో సంస్కృతి సంస్కారం నుంచే వచ్చింది సాంస్కృతికం, పర్యావరణాన్ని కాపాడేదే పర్యాటకం అని ప్రతి వేదిక మీద చెప్పే గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి శుభాకాంక్ష సందేశం. Welcome to CVR English. This is Naresh Kumar. Let's watch the headlines. India to Nepal Surya Kiran exercise strengthens counter-terrorism and defense cooperation. PM Modi hails winter session, calls speakers, guidance nations. Great opportunity. Chief Minister Naidu attends NTR Bharosa Pension